అమెరికా, పాకిస్తాన్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న దౌత్య సంబంధాలు ఇప్పుడు సరికొత్త ఆర్థిక మలుపు తిరుగుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూనే పాకిస్తాన్లోని అపారమైన సహజ వనరులపై కన్నేసింది. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ వద్ద కొత్త రైళ్లను కొనేందుకు తగినంత నగదు లేకపోవడం ఇక్కడ ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. దీనిని అధిగమించేందుకు అమెరికా స్టార్లింక్ వంటి సాంకేతికతలను పాక్కు పరిచయం చేయడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని చూస్తోంది. బదులుగా అమెరికన్ కంపెనీలపై ఉన్న 5% డిజిటల్ పన్నును పాక్ రద్దు చేయడం ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. బలూచిస్తాన్లోని ఖనిజ సంపద ఈ రెండు దేశాల బంధంలో ఇప్పుడు గేమ్ చేంజర్గా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటం తగ్గించాలనే వ్యూహంతో ఉన్న అమెరికా పాకిస్తాన్ ఒక ప్రత్యామ్నాయంగా చూస్తోంది. ఇందుకోసం అమెరికా కాంగ్రెస్ ఏకంగా $135 బిలియన్ గ్లోబల్ మినరల్ ఫండ్ను ఏర్పాటు చేసింది. ఈ నిధుల్లో భాగంగా బలూచిస్తాన్లోని ప్రసిద్ధ రెకోర్డిక్ మైనింగ్ కంపెనీకి అమెరికా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా $1.25 బిలియన్ భారీ రుణాన్ని మంజూరు చేయించింది. ఈ పెట్టుబడి ద్వారా అమెరికా తన అత్యాధునిక మైనింగ్ సాంకేతికతను, యంత్రాలను పాక్కు పంపి అక్కడ బంగారం, రాగి వంటి విలువైన నిల్వలను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించనుంది. అంతేకాకుండా కృత్రిమ మేధ సాయంతో పాక్ భూగర్భంలోని ఖనిజాలను గుర్తించేలా ఉమ్మడి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ సహకారం వల్ల అమెరికాకు సుమారు 6,000 ఉద్యోగాలు, పాక్కు 7,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అయితే ఖనిజాల విషయంలో అమెరికా చూపుతున్న ఈ అతివృష్టి వెనుక చైనాకు చెక్ పెట్టాలనే భౌగోళిక రాజకీయ వ్యూహం కూడా బలంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలని పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తాయా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులు, మరోవైపు అమెరికన్ కంపెనీల కోసం పన్నుల రద్దు వంటి నిర్ణయాలు పాక్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. కానీ పాక్ రైల్వే ఆర్థికంగా కుదేలిన నేపథ్యంలో అమెరికా నుంచి కొత్త రైళ్లను కొనడం కంటే పాత వాటిని రిపేర్ చేసుకోవడమే ఉత్తమమని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇవి విజయవంతమైతే దక్షిణ ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని తగ్గిస్తూ అమెరికా తన పట్టును బిగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ తన సహజ వనరులను తాకట్టు పెడుతుందా లేక అభివృద్ధి చేసుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.